హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర స్టైల్లో వడ చేసాం, చూద్దాం పదండి. మనం ముందుగా ఆనియన్స్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. అలాగే అల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక రౌండ్ లేదా 2 రౌండ్లు మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి మెదిగిందా లేదా అని. మేము మినప్పప్పు పిండిని ముందు రోజే పట్టి పెట్టుకున్నామండి. పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ముందుగా మనము అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి వాటిని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని పిండిలోకి వేసుకోవాలి. అందులోకి అన్నీ వేసిన తర్వాత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని ఇంకొంచెం వేసుకోవాలి. మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. మనకు లూజ్ అయింది, మనకు పిండి కొంచెం అయిందని మన దగ్గర గోధుమ పిండి కానీ కొంచెం బియ్యం పిండి కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గట్టి పడిందా లేదా అని చూసుకోవాలి. గట్టి పడి ఉంటే బాగా స్పూన్తో కలిపెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిందా లేదా చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బండపై పరుచుకొని కొంచెం ఆయిల్ రాసిన తర్వాత వడపిండిని కొంచెం ముద్దగా తీసుకొని వడలాగా చేసుకొని వడను నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వడను అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కాలిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం వడ కాగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మా వదిన చిన్న చిన్న బూరెలు వస్తాయో రావో అని ట్రై చేసి చూస్తుంది. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి వడలు ఎలా వచ్చాయో అని. మాకైతే సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.